సార్ ఉమ్. భగవంతుడిచ్చిన బంధాల వెనక పరమార్థం భగవంతుడు ఏ ఏంటి? బంధాలు ఇయ్యలే. ఓకే. ఇది కూడా ఇంటర్ప్రిటేషన్. ఓకే. ప్రకృతిలో దేనికి ఏ బంధం లేదు. ఈరోజు పొద్దున కూడా మాట్లాడుకున్నాం. 3 ఉన్నాయి: డిపెండెన్సీ, ఇండిపెండెన్సీ అండ్ ఇంటర్ డిపెండెన్సీ. ఓకే. ఎగ్జిస్టెన్స్ అంటే ఇంటర్ డిపెండెన్సీ. నేల మీద చెట్టు ఆధారపడ్డది, చెట్టుకొచ్చే ఫ్లవర్ మీద తుమ్మెద ఆధారపడ్డది, తుమ్మెద మీద ఒక పురుగు ఆధారపడ్డది, ఆ పురుగుని తిని ఒక ప్రాణి బతుకుతుంది, ఓకే. ఆ ప్రాణి వేసిన చెట్టుతో మళ్ళీ భూమి సర్వైవ్ అవుతుంది. ఇట్స్ ఆల్ ఇంటర్ డిపెండెన్సీ, పరస్పర ఆధారితం. బంధం అనేది స్టూపిడిటీ, ఓకే. మిస్అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్. ఎగ్జిస్టెన్స్లో సంబంధాలు ఉన్నాయి, ఆరోగ్యకర సంబంధాలు ఉన్నాయి, రిలేటెడ్నెస్ ఉంది. బంధం అనేది మనిషి సృష్టి. ఓకే. అందుకని బంధం ఉన్నా చేయవలసిందంతే, సంబంధం ఉన్నా చేయవలసిందంతే. నువ్వు బాధ్యత ఉండు, కానీ బంధం అక్కర్లేదు. సో భగవంతునికి అర్థం చేసుకుంటే అసలు బంధాలు ఉండవు. ఓకే. నేనంటే లెట్స్ నాట్ అండర్స్టాండ్ లైఫ్. సో ఓకే. లైఫ్లో చాలా మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. గొడవలు అయితే, పీకులాట్లు అయితే, తిట్టుకుంటూ ఏడుస్తూ మంచి టైం పాస్ అవుతుంది. నిజంగా లైఫ్ అర్థమైంది అనుకో, ఇంకేముండవు ఇటువంటిది. జస్ట్ ప్యూర్ సైలెన్స్ ఉంటుంది. నీ పని ఏదో నీకుంటుంది. నీ పని ముగిస్తున్నప్పుడు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఉంటుంది. ఏ మధ్యలో మిడిల్ స్టోరీ లేనే లేదు. వన్స్ యూ అండర్స్టాండ్ లైఫ్, నీ లైఫ్ ముగిసే వరకు మధ్యన ఏ స్టోరీ ఉండదు, ఒక్కటే ఉంటుంది. యు ఆర్ ఆల్వేస్ ఎట్ పీస్. ఓకే. బంధాలు నిన్ను ప్రశాంతతనిస్తున్నాయా, ప్రశాంతత చెడగొడుతున్నాయా అన్నది ఏముండదు. బంధంతో ఇప్పుడు అయస్కాంతము ఎక్కడి ఉన్నా అతుక్కుంటుంది. మరి అందరితో నువ్వు ఎందుకు బంధం పెట్టుకోవట్లేదు? ఓకే. ఛాయిస్ వల్ల బంధం వచ్చింది కదా. ఆ బంధం నువ్వు అనుకున్నట్టు లేకపోతే కోపం వస్తుంది, బాధ వస్తుంది. ఎందుకు ఇదంతా? బాధ్యత ఉండు. బిడ్డ తన స్కూల్ ఫీజు కట్టు, చదువుకోమని చెప్పు, అంతే, దట్స్ ఇట్. ఓకే. ఫైనల్ తెలుసుకో, తన జీవితం తనది. తను తిని పడుకోవాలనుకుంటే నువ్వు హుందాగా చెప్పగలగాలి, నేను నీకు అన్నీ అరేంజ్ చేశాను, ఇక మీదట నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకో. ఒకవేళ నువ్వు ఇలా జీవించడం వల్ల, మొబైల్ చూడడం వల్ల, సినిమా చూడడం వల్ల నీ లైఫ్ కనుక వృధా అయ్యి నీకు లైఫ్లో ఆర్థిక ప్రగతి రాకపోతే దానికి కారణం నేను కాదు. ఓకే. నాకంటూ ఒక లైఫ్ ఉంది. ప్రతి తల్లికి ఒక లైఫ్ ఉంది. పిల్లల గురించి ఎదురు చూస్తూ వాళ్ళ సక్సెస్లో వీళ్ళ సక్సెస్ ఎత్తులాడుకోవడం మానేయాలి. పిల్లల్ని కొంచెం పెంచిన తర్వాత వాళ్ళని బయటకు దోసేసి మళ్ళీ వీళ్ళు ఏదో నేర్చుకోవాలి, వీళ్ళు ఏదో సాధించాలి, ఒక పెయింటింగ్ చేయాలి, కుట్టాలి, వీళ్ళు సంథింగ్ మరి నుంచి వరకు వీళ్ళకు ఒక పని ఉంది కదా. అది పిల్లల్ని పెంచడం, వాళ్ళకి పెళ్లి చేయడం, వాళ్ళు పుట్టిన తర్వాత చిన్నపిల్లలు ముడ్డిగడడం లైఫ్ ప్రాజెక్ట్ అయిపోయింది. నో, అట్లీస్ట్ నేనైతే చేయను. ఓకే. మరణం అనేది వరం అంటారా, శాపం అసలు లేదు అంటారా? మరణం. మరి మరణాన్ని మనం- శరీరపరంగా శృంగారం ఉంటే శరీరం పరంగా మరణం ఉంది. మరణం మన పాయింట్ ఆఫ్ వ్యూలు ఉంది, ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలు ఏది మరణిస్తలేదు. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ పుట్టాడు, ఇలా 50 ఏళ్ళు బతికి ఇక్కడికి వచ్చాక డెత్ బెడ్ మీద ఉన్నాడు, 100 ఏళ్ళు చచ్చిపోతున్నాడు. ఇతను ఎప్పుడైతే శ్వాస ఆగిపోయిందో ఆడితో మన అవసరం తీరిపోయింది కాబట్టి వాడిని తొందరగా కాల్చేసి మంచిగా ఫుడ్ గిడ్డు తిని మనం రిలాక్స్ అయిపోతాం. ఇది మన డెత్ యొక్క డెఫినేషన్. అవును. ఇది స్టోరీ ఇట్ సైడ్. మరి అక్కడి నుంచి ఎగ్జిస్టెన్స్ కూడా ఉంది. మనిషి ఒక ఇంట్లో పుట్టొచ్చు, కానీ వాడు ప్రకృతిలో కూడా పుడుతున్నాడు. ఉమ్. ఇది మనం ఒప్పుకోకపోయిన నిజం. ఈ క్షణం నువ్వు బతుకుంటానికి డబ్బు కాదు, లేకపోతే నువ్వు పెట్టుకున్న మైక్ కాదు, నువ్వు చేసే ఉద్యోగం కాదు, నువ్వు పీల్చే గాలి, అవును. ఆ గాలి నీది కాదు, ఏ గవర్నమెంట్ది కాదు, రేవంత్ రెడ్డిది కాదు. గాలి ఎవరిది? ఎగ్జిస్టెన్స్ది. ఓకే. కరెంట్ ఇస్తున్నాడు గవర్నమెంట్, గాలి ఎవడిస్తున్నాడు? మనం బతకడానికి ఆధారం ఏంది మనది కాదు. యు ఆర్ హియర్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎగ్జిస్టెన్షియల్ గ్రేస్. ఇది ఒప్పుకో. గాలి ఒక్కటి బంద్ అయిపోయింది, అందరూ బంద్ అయిపోతారు. ఓకే. సో ఎగ్జిస్టెన్స్ ప్రకారం నువ్వు పుట్టావు, కానీ ప్రపంచంలో ఒక ఇంట్లో పుట్టావు, తద్వారా ఆ ఇంటికి సంబంధించిన ఆస్తి గీస్తి కులం మతం అని అంటుకున్నాయి. ఉమ్. తద్వారా ఈ శరీరానికి అవన్నీ అంటుకున్నాయి. ఉమ్. ఈ శరీరం ఎప్పుడైతే ఎండ్ అయిందో మా డాడీ మరణించాడని చెప్తుంది. అవును. నో, ఇది నీ మిస్అండర్స్టాండింగ్. ఏది మా డాడీ శరీరం మరణించిందని చెప్పు. ఓకే. అందుకే మనం ఏమంటున్నాం, డాడీ మరణిస్తే చచ్చిపోయి అక్కడే ఉన్నాడు కదా, ఇట్లా అడ్డం పడి ఉన్నాడు కదా, ఉమ్. మరి ఎందుకు ఏడుస్తున్నావు? అంటే డాడీ అది కాదని తెలిసి ఏడుస్తున్నావు. ఏదో ఉన్నది లోపట, అది వెళ్ళిపోయింది. దట్ ఈజ్ మై డాడీ. చచ్చిపోయిన డెడ్ బాడీ ఉంది కదా, డాడీ కదలట్లేదు, అంతే, ఏమైంది? డాడీ భోజనం చేస్తామని మాట్లాడవచ్చు కదా పోయి. ఫస్ట్ నుంచి నీకు తెలుసు ఇది కాదు రియల్, దీని లోపల ఏదో ఉంది, అది రియల్, దాంతోనే మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీ బాడీతో నేను మాట్లాడతలేను. ఐఎమ్ స్పీకింగ్ సంథింగ్ ఎల్స్ విచ్ ఈస్ హిడెన్ ఇన్ ద బాడీ, ఆర్ అవుట్ సైడ్ ద బాడీ, ఆర్ బియాండ్ ద బాడీ. అట్లాగే నువ్వు నాతో మాట్లాడుతావు, యు ఆర్ నాట్ ఇంటర్వ్యూయింగ్ దిస్ బాడీ.
యు ఆర్ ఇంటర్వ్యూయింగ్ సంథింగ్ ఇన్సైడ్ ద బాడీ. నువ్వు నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నావు, షేక్ హ్యాండ్ ఇట్లా లోపల ఉన్నదాన్ని ఊపడానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు. కౌగిలించుకునే వాళ్ళు గట్టిగా బిగి కౌగిలి ఆ లోపల ఉన్నదాన్ని ఎట్లా పట్టుకోవాలో తెలియక గట్టిగా పిసుక్కుంటారు. ఇంకా గట్టిగా పిసుక్కోవడానికి మనం శృంగారం. ఇంకా ఎంటర్ కావాలన్న చోట శృంగారం వచ్చి అంటే నేను అదొక ఆ ద్వారం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. చిన్న చిన్న విషయం ఇది, పెద్ద ఇందులో గొప్ప సంస్కృత శ్లోకాలు లేవు, లేకపోతే అర్థం కాని ఫిలాసఫీ లేదు. సింపుల్. మనం బతకడానికి ఆధారమైందే మనది కాదు, తద్వారా నువ్వు చేసేది నీది కాదు. ఉదాహరణకు నువ్వు బిజినెస్ చేయాలంటే నేను డబ్బులు ఇచ్చాను, మొత్తం నేనే ఇన్వెస్ట్ చేసిన, తద్వారా ప్రాఫిట్ కూడా నాదే. నువ్వు బతకడానికి ఆధారం గాలైనప్పుడు నువ్వు చేసే పని అంతా గాలికే వస్తుంది, నీకెట్లయితుంది? సో ఈగో ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఈ బాడీ మరణించింది, బాడీ అక్కడ పడుంది, కానీ సంథింగ్ ఏదైతే మీ ఫాదర్ అనుకుంటున్నావో, మా ఫాదర్ అనుకుంటుందో, లేదా ఫ్రెండ్ అనుకుంటున్నావో, అది వెళ్ళిపోయింది ఎక్కడికో అనుకుంటున్నాం. కానీ బాడీ ప్రకృతి పరంగా కొనసాగుతుంది. ఎట్లయితే ఒక టెంక చీక్ అక్కడ పడేస్తే డెత్ అది, కానీ ఆ టెంక మళ్ళీ మొగ్గు అవుతుంది. మళ్ళీ సరే, ఇది వీడు ఇత్తనం కాదు కాబట్టి, ఆల్రెడీ ఇత్తనాలు వేసిపోయాడు కాబట్టి ఈ శరీరం రకరకాలుగా తీసుకుంటుంది రూపాలు. నువ్వు అక్కడే శరీరాన్ని చూస్తుంటే మెల్లగా పురుగులు పుడతాయి. అంటే మనం ఎవరినైతే అడ్మైర్ చేసినామో ఆ పర్సన్ ఇప్పుడు మెల్లగా పురుగులుగా మారాడు. హీస్ ట్రావెలింగ్ ఇన్ అనదర్ ఫామ్. సో ఫిజికల్ రియాలిటీలో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఈ భూమి మీద మరణించేది ఏదైనా ఒక్కటి ఉందంటే అది మైండే. బికాజ్ ఓన్లీ నీవు క్రియేట్ చేసేది ఉందంటే ఓన్లీ నీ మైండే. రెస్ట్ ఈజ్ నాట్ యువర్ క్రియేషన్. కొంచెం ఊరికే చూస్తే అర్థమవుతుంది. నీ శరీరం నువ్వు సృష్టించుకోవాలి, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవడం లేదు. నువ్వు ఓన్లీ సగం పని చేస్తున్నావు, భోజనం నోట్లు వేస్తున్నావు, లోపల ఏదో అజ్ఞాతంగా పని జరుగుతుంది, అరుగుతుంది, శక్తిగా మారుతుంది, అది బ్లడ్గా మారుస్తుంది, అది గుండె కొట్టుకుంటుంది, అక్కడి నుంచి సెరెబ్రల్ పనిచేస్తుంది, ఆ తర్వాత కింద ఇంటెస్టైన్స్ పనిచేస్తుంది, ఆ తర్వాత ఇంకేదో అవుతుంది, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. హఠాత్తుగా నిద్ర వస్తుంది, బాడీ పడుకుంటుంది, ఆ నిద్ర లోపల ఏదో రహస్యమయ కార్యక్రమం సీరియస్గా జరుగుతుంది. నువ్వు గొడవ పడుతున్న అన్నం అరుగుతుంది, శృంగారం చేస్తున్న అన్నం అరుగుతుంది, పార్టీ మీటింగ్ ఉన్న అన్నం అరుగుతుంది, ఇంటర్వ్యూ చేస్తున్న అన్నం అరుగుతుంది, ఏదో తయారవుతుంది, ఏదో బయటకు వస్తుంది. ప్రకృతి మన మైండ్కి అతీతంగా పనిచేస్తుంది. నాకు మనసు బాగాలేదు, ఈరోజు అన్నం అరగొద్దంటే అట్లా ఉండదు. మనసు బాగాలేదు, నాకు సిట్ రావద్దంటే ఉండదు. అట్లా ఎగ్జిస్టెన్స్ తన పని తాను చేసుకుంటా ఉంటుంది. ఓన్లీ ఆగేది, కంటిన్యూ అయ్యేది, పర్షన్ అయ్యేది, డిస్టర్బ్ అయ్యేది మైండ్ ఒక్కటే. అందుకే అండర్స్టాండింగ్ ద మైండ్ ఇస్ స్పిరిచువాలిటీ. అంతకుమించి ఏమి లేదు. అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఒకటే ఘోషిస్తున్నాయి, నీ మైండ్ ఏదో దాని ఒకసారి అర్థం చేసుకోవాలి స్వామి, అంతా బాగానే ఉంది, మైండ్ ఒక్కటే ప్రాబ్లం ఉంది. నీకున్న అన్ని సమస్యలు దేనివల్ల కాదు, నీకున్న మిస్అండర్స్టాండింగ్ వల్ల అని గుర్తిస్తే ఒక రైట్ అండర్స్టాండింగ్ని మనం ఫీడ్ చేసుకుని బ్రహ్మాండంగా బతికేయచ్చు ఈ భూమి మీద.